హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ 2025 ఆల్మోస్ట్ డన్ అనమాట. అండ్ 2026 వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇట్లాగ ఇయర్ మారుతుంది అంటే టెన్షనొస్తుంది ఏజ్ పెరిగిపోతుందని గానీ, బట్ చిన్నప్పుడు అంటే డిసెంబర్ 31 న్యూ ఇయర్ వర్ మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్స్ అనమాట. ఇప్పుడంటే నైట్ ఔట్స్ ఇవన్నీ కామన్ అయిపోయాయి గానీ, ఆ ఏజ్‌లో, ఆ టైంలో నైట్ ఔట్స్ అంటే ఓన్లీ డిసెంబర్ 31 అనుకుంటా నాకు తెలిసి చాలా మందికి. లైక్ ఎప్పుడు మమ్మీస్ నైట్ 9 అవ్వగానే రేపు స్కూల్‌కెళ్ళాలి పడుకోండి అనే వాళ్ళందరూ ఆ రోజు మనకు పర్మిషన్ ఇచ్చేసేవాళ్ళు. అండ్ డిసెంబర్ 31 అంతా లైక్ స్ట్రీట్స్ అన్నీ చాలా హడావిడిగా ఉండేవి. అందరూ ఇంటి ముందు కలర్‌ఫుల్ రంగోలీస్ పెట్టి న్యూ ఇయర్ విషెస్ చెప్పేవాళ్ళు. అండ్ మా కిడ్స్ అందరం వచ్చేసి ప్రతి ఒక్క ఇంటికెళ్ళి చెక్ చేసుకొని ఏ వీధిలో ఏ ముగ్గు బావుంది, ఈరోజు ఎవరు పెట్టారు, ఎవరు మంచిగా కలర్స్ ఏసారనుకోని ఏదో మేమేదో పెద్ద జడ్జెస్‌లాగా అట్లా ఫీల్ అయిపోయి ఎవరి అనాలిసిస్‌లు వాళ్ళు ఇచ్చుకునేవాళ్ళం అనమాట. లైక్ ఐ రియల్లీ మిస్ దోస్ డేస్. అప్పట్లో చాలా బావుండేది డిసెంబర్ 31 అండ్ అవన్నీ. అండ్ ఇప్పుడు మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ అనమాట. లైక్ డిసెంబర్ 31 ఈవినింగ్ స్కూల్ అవ్వగానే డ్యాడీని తీసుకొని ఎళ్ళేవాళ్ళమి గ్రీటింగ్ కార్డ్స్ కొనమని. అండ్ ఒక రకమైన ఎక్సైట్‌మెంట్, ఆతృత ఇవన్నీ ఉండేవి గ్రీటింగ్ కార్డ్స్ కొనాలని చెప్పి. డ్యాడీ వాళ్ళైతే ఏదైతే ఏముంది ఏదో ఒకటి తీసుకొని రా అని అనేవాళ్ళు. బట్ వాళ్ళకేం తెలుసు మనం ఇచ్చే గ్రీటింగ్ కార్డ్స్ ప్రతి కార్డ్ వెనక ఒక స్టోరీ ఉంటుందని చెప్పి. నేనైతే లైక్ నా బెస్ట్ ఫ్రెండ్‌కి అందరికన్నా బ్యూటిఫుల్ కార్డ్ ఇచ్చేదాన్ని. పెద్ద కార్డ్ ఇచ్చేదాన్ననమాట. అండ్ అందరికీ కూడా కార్డ్స్ తీసుకునేదాన్ని. మళ్ళీ కొన్ని కార్డ్స్ ఏమో ఎవరన్నా నాకిస్తే నేను వాళ్ళకివ్వకపోతే బాగోదు కదా! అని చెప్పి మళ్ళీ కొన్ని కార్డ్స్ తీసుకునేదాన్ని. అండ్ మీలో ఎంతమంది ఇలా చేసేవాళ్ళు? లైక్ మనందరికి ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు గదా! స్కూల్‌లో. వాళ్ళకి మాత్రం ఒక స్పెషల్ కార్డ్ అండ్ మిగిలిన వాళ్ళందరికన్నా నేనే మంచి కార్డ్ ఇవ్వాలి మ్యామ్‌కి లేదా సార్‌కి అనుకోని అదొక ఫీలింగ్ అనమాట. ప్రౌడ్ ఫీలింగ్. సో, అట్లా ఒక కార్డ్. అప్పుడు ఆ రోజులే వేరసల. ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు కిడ్స్‌కి గ్రీటింగ్ కార్డ్స్ పంచుకోవడం ఇదంతా ఉందా? లేదా? అని కూడా నాకు తెలీదు అసల. లైక్ ప్రతీదీ సోషల్ మీడియాలో ఇవన్నీ ప్లాట్‌ఫార్మ్స్ రావడం వల్ల అన్నీ అక్కడే షేర్ చేసుకొని, ఇలాంటివన్నీ తగ్గిపోయి వాళ్ళు మిస్ అయిపోతున్నారు అనిపిస్తది నాకైతే. అండ్ గ్రీటింగ్ కార్డ్స్‌లో గూడా చాలా వెరైటీస్ ఉండేవి. ఫ్లవర్ కార్డ్స్, టెడ్డీ బేర్స్, హీరో, హీరోయిన్స్, క్రికెట్ ప్లేయర్స్ వామ్మో! ఆ లిస్ట్ గోస్ ఆన్ అనమాట. అండ్ నేనైతే నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ కార్డ్స్ మాత్రం ఎవ్వరికీ ఇచ్చేదాన్ని గాదు. అవి నేను పెట్టుకునేదాన్ని. అండ్ కార్డ్స్ ఒక్కటే కాదు గైస్ లైక్ కార్డ్స్ పెట్టడానికి ఎన్వలప్స్ కూడా వెరైటీస్ ఉండేవి. అండ్ కార్డ్‌తో పాటు కొంతమందయితే చక్కగా చాక్లెట్స్ గూడా ఇచ్చేవాళ్ళు. ఆహ్, నాకు తలుచుకుంటేనే అవన్నీ మెమోరీస్ అలా గుర్తొస్తున్నాయి. లైక్ ఇప్పటికి నేను కొన్ని కార్డ్స్ దాచుకున్నాను చిన్నప్పటివి. మీలో ఎంతమందికి గుర్తున్నాయి ఈ మెమోరీస్ అన్నీ? మోస్ట్‌లీ 90స్ అండ్ ఎర్లీ 2000 కిడ్స్ అనమాట. అండ్ మీరు గూడా నాలా అలా దాచుకున్నారా? మీ న్యూ ఇయర్ మెమోరీస్‌ని నాకు కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా. అండ్ న్యూ ఇయర్ రోజు నైట్ అవ్వగానే లైక్ సిబ్లింగ్స్ అందరూ కూర్చొని ఎవరికి ఎన్ని కార్డ్స్ వచ్చాయి, ఎవరికి ఎక్కువ కార్డ్స్ వచ్చాయి అని చెప్పి కౌంట్ చేసుకొని, ఇట్లా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వడం నాకెక్కువ కార్డ్స్ వచ్చాయి అని చెప్పి. అసలా అవన్నీ నాకు గుర్తొచ్చాయన్నమాట సడెన్‌గా. అసల ఎలాంటి డేస్ నుంచి ఎలాంటి డేస్‌కి వచ్చేసాం అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ స్కూల్‌లో ఎవరికైనా ఫ్రెండ్స్‌కి న్యూ ఇయర్ రోజు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళ కోసం కొన్ని కార్డ్స్ దాచి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్‌కెళ్ళాక ఇవ్వడం. బ్యూటిఫుల్ డేస్ కదా అవన్నీ. సో, అవన్నీ గుర్తొచ్చి నాకు ఈరోజు ఏమన్నా రెడీ జేయాలి గ్రీటింగ్ కార్డ్‌లా అనిపిచ్చి ఇది రెడీ జేశాను. సో, మీరు కూడా మీ ఫేవరెట్ పీపుల్‌కి గానీ, మీ పేరెంట్స్‌కి గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ కార్డ్స్ ఏమన్నా రెడీ చేసి ఇవ్వాలనుకుంటే ఇలా సింపుల్ అండ్ ఈజీ హ్యాండ్‌మేడ్ కార్డ్‌ని రెడీ చేసి ఇవ్వండి. ఒక్క న్యూ ఇయర్‌కే కాదు వాళ్ళ బర్త్‌డేస్‌కి గానీ, స్పెషల్ డేస్‌కి గానీ కూడా చాలా బ్యూటిఫుల్‌గుంటుంది. అండ్ మీరిలా మీ చేత్తో తయారు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా స్పెషల్‌గా ఫీల్ అవుతారు. అండ్ మెమోరీస్‌ని సేవ్ జేసుకుంటారు. ప్లీజ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు కలెక్ట్ మెమోరీస్ అనమాట. ఎంత మనం సోషల్ మీడియా వచ్చేసినా, ఎంత టెక్నాలజీ పెరిగినా లైక్ కొన్ని థింగ్స్ వి హావ్ టు కీప్ దెమ్ ఇన్ థాట్ వే ఓన్లీ. నాకు మళ్ళీ గ్రీటింగ్ కార్డ్స్ ట్రెండ్ ఇవన్నీ స్టార్ట్ అయితే బావుండని చాలా అనిపిస్తుంది. అండ్ ఇవన్నీ నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అనమాట. న్యూ ఇయర్ మెమోరీస్. అలాగే మీ మెమోరీస్ ఏంటో నాకు తప్పకుండా తెలియజేయండి. అండ్ మీరు గూడా నాకు కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనేమన్నా మిస్ అయ్యానా అవి కూడా నాకు కమెంట్స్‌లో చెప్పండి. వి ఆల్ కెన్ షేర్ అబౌట్ ఇట్ అనమాట. హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కమెంట్స్ చూసి కూడా. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. అండ్ అందరూ బావుండాలి. 2026 అందరికీ బావుండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి, పీస్‌ఫుల్‌గా
హ్యాపీగా ఉండాలి. లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి మెయిన్. థాంక్ యూ.